హాయ్ హలో నమస్తే. చిన్మయి శ్రీపద రాహుల్ రవీంద్రన్ కాంట్రవర్సీ. చిన్మయి శ్రీపద కాంట్రవర్సీలో పడటానికి ఫస్ట్ కారణం రాహుల్ రవీంద్రన్ హస్బెండ్. చిన్మయి శ్రీపద వాళ్ళ హస్బెండ్ రాహుల్ రవీంద్రన్ అతను ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతూ మంగళసూత్రం గురించి మాట్లాడాడంటండి. మంగళసూత్రం వేసుకోవాలా లేదా అనేది నా భార్య ఇష్టం, నేను ఆమెను ఎప్పుడు మంగళసూత్రం వేసుకోమని నేను చెప్పలేదు, తన ఇష్టం, తను వేసుకోవాలనుకుంటే వేసుకునేది, లేకపోతే లేదు అని తను ఒక మాట కూడా అన్నాడు. ఏమని? పెళ్ళయిందా లేదా అని ఆడవాళ్ళకి గుర్తెందుకు ఉండాలి, మగవాళ్ళకి ఎందుకు ఉండకూడదు అన్నాడు. ఓకే, నాకు 100% I felt he's right. Why there should be only a sign to a girl that she is married, not to men? ఇది పురుషాధిపత్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సిద్ధాంతాల నుంచి వచ్చాయి, ఏ ఆచారాల నుంచి వచ్చాయి, ఏ కట్టుబాట్ల నుంచి వచ్చాయి? పురుషాధిపత్యం అనేది ఆడవాళ్ళకి పెళ్ళైనట్టు గుర్తుండాలి, మగవాళ్ళకి ఎందుకు ఉండకూడదు పెళ్ళైనట్టు? ఆడవాళ్ళు పెళ్ళైనట్టు మంగళసూత్రం వేసుకొని కాలుకి మెట్టులు పెట్టుకొని తిరుగుతున్నప్పుడు మరి మగవాళ్ళకి కూడా పెళ్ళైనట్టు ఏదో ఒకటి పెట్టుకొని తిరగాలి కదా అని అతను అన్నాడు అనమాట. ఎవరు? రాహుల్ రవీంద్రన్ అన్నాడు. అతను అన్న దాంట్లో తప్పైతే నాకు మానవీయ కోణంలో ఇవన్నీ వదిలేయండి. అంటే కట్టుబాట్లు, ఆచారాలు, ఇవన్నీ కూడా నమ్మకాలు ఇవి. బట్ మానవీయ కోణంలో అతను అన్నదంటే ఈక్వాలిటీ విషయంలో ది గర్ల్ షుడ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ ఆపర్చునిటీ వెదర్ టు వేర్ మంగళసూత్ర ఆర్ నాట్, ఈస్ అప్ టు హర్ అన్నాడు. అతని అభిప్రాయం అది. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీ ట్రెడిషన్స్లో ఉండే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఫ్యామిలీ ట్రెడిషన్స్లో బతికే వాళ్ళు, ట్రెడిషన్స్లో పెరిగేటువంటి వాళ్ళు, కట్టుబాట్లు, ఆచారం ఉన్నటువంటి ముసలి వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి నచ్చకపోవచ్చు. అదేంటమ్మా మంగళసూత్రం వేసుకోవాలని తిడుతుంటారు ఆడవాళ్ళే. ఓకే, సో దాన్ని మనం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 విషయాలు. ఒకటి, అది సినిమా ఇండస్ట్రీలో ఏమంటే ఒక్కొక్కరు ఒక ప్రొఫెషన్ ఎంచుకుంటారు. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది యాక్టర్లు అవుతారు. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు గ్రో అవటానికి దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. ఓకే, లాయర్ అవ్వాలనుకున్నవాడు ఒక లాయర్ డ్రెస్ వేసుకొని, కోట్ వేసుకొని తిరుగుతుంటాడు లాయర్. తన కేసులు ఉన్నా లేకపోయినా నేను లాయర్ అని చెప్పుకోవడానికి కోట్లు వేసుకొని తిరుగుతుంటాడు లాయర్. ఓకే, డాక్టర్ పేషెంట్లు వచ్చిన రాకపోయినా ఒక డాక్టర్ తలసొక్క వేసుకొని కూర్చుంటాడు, డాక్టర్ కోట్ వేసుకొని. సినిమా వాళ్ళకి ఆఫర్ రావాలంటే ఫ్యాషనబుల్గా ఉండాలి, అది సింపుల్, దట్ ఈస్ దర్ ప్రొఫెషన్, రైట్? ఇది మూవీలో ముఖ్యంగా అమ్మాయిలని కాదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఏమంటారు, కెమెరా మక్కువ ఉండాలి. ఇట్స్ కెమెరా ఫేస్ అంటారు అనమాట. ఆ కెమెరా ఫేస్ ఉంటే వాళ్ళకి సినిమా ఆఫర్లు వస్తాయి. కాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఫ్యాషనబుల్గా రన్ అవుతుంటారు. బొట్టు పెట్టుకోరు, కాటుగా పూలు, చీర కట్టుకొని సినిమా ఇండస్ట్రీలో ఎవరూ తిరగరు. ఫ్యాషనబుల్గా వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని మొత్తం మేకప్ కొట్టుకొని ఒక చైనీస్ బొమ్మల్లాగా తిరుగుతుంటారు సినిమా హీరోలు మొత్తం కూడా. సినిమా ఇండస్ట్రీలో ఆ ఫిలిం నగర్లో మొత్తం ఆడవాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు మొత్తం తిరిగేది అదే. వై దే ఆర్ రోమింగ్ లైక్ దట్? బికాస్ దే వాంట్ అన్ ఆపర్చునిటీ ఫర్ దేర్ సర్వైవల్. వాళ్ళకి సినిమా అవకాశాలు వస్తేనే వాళ్ళకి జీవితం ఉంటుంది, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. దే నీడ్ అన్ ఆపర్చునిటీ. సినిమాల్లో వర్క్ చేయడానికి, సినిమాలు యాక్ట్ చేయడానికి అవకాశం రావాలి. మనం భోజనం పెడతామా వాళ్ళకి? సినిమాల కోసం, సినిమా ఆఫర్ల కోసం చీరగా కొట్టుకోకుండా, బొట్టు పెట్టుకోకుండా, మిడ్డీలు వేసుకొని ఆ అవకాశాల కోసం తెల్లగా మేకప్ కొట్టుకొని తిరిగేటువంటి ఆడవాళ్ళకి, అమ్మాయి నువ్వు తిరగకూడదు, ఇది మన కల్చర్ కాదు, నువ్వు ఇట్లా మిడ్డీలు వేసుకుని తిరిగేది, మంచిగా చీరలు కట్టుకొని తిరుగు అనే వాళ్ళకి మనం భోజనం పెడతామా? మనం పెట్టలేం కదా. ఎందుకు? మన పిల్లలకి, మన భార్యకి, మన పిల్లలకి భోజనం పెట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేనటువంటి పొజిషన్లో మనం ఉన్నప్పుడు పక్క వాళ్ళకి నీతులు చెప్పేంత మనం ఏంది? అలా చెప్పగలిగినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మనం పోషించగలిగినోడే చెప్పగలగాలి. మనం పోషించలేం వాళ్ళ ఫ్యామిలీని. కాబట్టి వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు ఏదైనా చేసుకోనండి. సో ఆ సినిమా ఇండస్ట్రీలో ఫ్యాషనబుల్గా ఉండటం అనేది వాళ్ళ ఇష్టం. అది ఆ కల్చర్లో పెరుగుతుంది. అది ఒక సొసైటీ, అది సినిమా ఇండస్ట్రీ సొసైటీ. ఆ సొసైటీలో పెరిగిన వాళ్ళు అక్కడ మనకు ఎన్ని పెట్టకూడదు. ఏమంటారు, తాళి బొట్టు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఎప్పుడు చూసినా బొక్కను చొక్క పెట్టుకొని తిరగాలి, ఇవన్నీ మనం చెప్పలేము, వాళ్ళు వినరు కూడా.
వాళ్ళు వినరు. ఇప్పుడు మనం చెప్పినా వాళ్ళు వినరు. ఏమంటారు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు అవకాశం కోసం వెతుక్కున్నాను, ఇలా వెళ్తేనే నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇచ్చేవాడు కూడా వీళ్ళే. ఆ అవకాశం ఇచ్చేవాడు కూడా ఇది ఈ అమ్మాయి ఏదో చూస్తే పల్లెటూరు అమ్మాయి లాగా చీరలు కట్టుకొని తిరుగుతుందిరా బాయ్, ఈ అమ్మాయి సినిమాకి పనికిరాదని వీళ్ళని రిజెక్ట్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఏ కట్టుబాట్లు ఏ సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళే. అర్థమవుతుందా? అసలు ఈ సమాజం మొత్తం కూడా ఎవడైతే బ్లేమ్ చేస్తాడో వాడే అపరాధి. హీజ్ ఓన్లీ ది క్రిమినల్. దోస్ పీపుల్ హూ ఎల్లీస్ ద విక్టిమ్స్, దే ఆర్ ద క్రిమినల్స్. యాక్చువల్లీ దే ఆర్ ఓన్లీ ది క్రిమినల్స్. ఓకే, అన్ని ఇండస్ట్రీలో. సరే, ఇప్పుడు ఆ మాట అన్నాడని చెప్పి ఇప్పుడు చిన్మయి మీద ట్రోలింగ్ చేశారు. చిన్మయి మీద వచ్చింది ఏంది, వీళ్ళెవరో ఒక టీవీ మాట్లాడుకున్నారు చూడండి, ఒకసారి వినిపిస్తా చూడండి. అలా అచ్చట్టుగా ఎవరు తట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే, యశస్విని ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదో చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదో చేసుకోవచ్చు కదా. నీకు సంపాదన బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి అయితే ఫోటో పెట్టి ఫస్ట్. నువ్వు అమ్మాయి అసలు ఏ ఫోటో? అదే టూ వచ్చింది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు అది. ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు. వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టిన వెంబడే చచ్చిపోవాలి. మదర్ అసలు వీళ్ళకి పిల్లలు కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పే. పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు తీసుకుంటారు, పిల్లకి అది కష్టపడాలి వాళ్ళ కోసం. డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా? అయ్యా చిన్నమయ్యి మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి. మన ఈ వ్యాఖ్యలు సరే అదండి. ఇప్పుడు వాళ్ళు ఏంది మరి పోడ్కాస్టా, లేకపోతే వాళ్ళని పోడ్కాస్ట్ అని మాట్లాడుతున్నారా, లేకపోతే ఏంటి నాకు తెలీదు. అది యూట్యూబ్ ఛానలా ఏదో ఒకటైతే సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో, ఒక వాయిస్ సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళు వీళ్ళని అంటున్నారు, వీళ్ళు ఆడవాళ్ళని అంటున్నారు, మీకు ఎందుకు, మీరు ఇళ్లలో కూర్చోండి, మీకు పిల్లలు పుట్టగానే చచ్చిపోవాలి అని వీళ్ళని అంటున్నారు వాళ్ళు. ఓకే, సో చిన్మయి కేసు పెట్టిందని అయితే ఒక న్యూస్ సోషల్ మీడియాలో చూశాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క లైఫ్ని డిసైడ్ చేయడానికి మనం ఎవరమండి? వాళ్ళ యొక్క బాడీని ఎలా అలంకరించుకోవాలి, వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలా లేదా, పుట్టకూడదా లేదా, మనకి ఎందుకండి అదంతా? మనం ఏంటంటే మన కుటుంబంలో మనకు ఒక సంప్రదాయం ఉంది అనుకోండి. మనకు సంప్రదాయం అనేది కుటుంబం వరకే సార్. అది ఇండియాకి కల్చర్ అనేది మనోళ్ళు సృష్టిస్తుంది రాజకీయాల కోసం. ఎందుకంటే అడవిలోకి వెళ్తే ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు, ట్రైబల్స్ కల్చర్ వేరు, ఈ షెడ్యూల్ క్యాస్ట్లు ఎస్సీ ఎస్టీల కల్చర్ వేరు, బీసీల కల్చర్ వేరు, రెడ్డీస్ కల్చర్ వేరు, కమ్మల కల్చర్ వేరు, బ్రాహ్మణ్స్ కల్చర్ వేరు, వైశ్యుల కల్చర్ వేరు, పంజాబీ కల్చర్ వేరు, ఆంధ్ర కల్చర్ వేరు, తమిళనాడు కల్చర్ వేరు, నార్త్ ఈస్ట్ కల్చర్ వేరు, గుజరాతీలు డిఫరెంట్గా ఉంటారు, పంజాబీలు డిఫరెంట్గా ఉంటారు, రాజస్థానీలు డిఫరెంట్గా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక కల్చర్ ఉంది దేశం మొత్తం మీద. ఓకే, ఒక్కొక్కరికి ఒక కల్చర్ ఉంది. కామన్ కల్చర్ అనేది భారతదేశంలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ నో కామన్ కల్చర్. ఎవరో కొద్దిగా వాళ్ళు జీవించే కల్చర్లోకి మొత్తాన్ని తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి? మనకు ఒక నిజంగా కట్టుబాట్లు, ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఉంటే మన ఫ్యామిలీలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నా ఫ్యామిలీకి నాకేమైనా కల్చర్ ఉంటే నేను, నా భార్య, నా పిల్లల్ని ఏదిగో మన కుటుంబం ఎలా ఉండాలి నేను డిజైన్ చేశాను, మన డిజైన్ ప్రకారం ఉండాలని నేను ఎంతవరకు కంట్రోల్ చేయగలను. భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రులని, అన్న అక్క చెల్లెల వరకు మ్యాక్సిమం చేయగలము. అన్నదమ్ములని, అక్కలను కూడా మనం కంట్రోల్ చేయలేము. మ్యాక్సిమం భార్య పిల్లల్ని, భార్య కూడా వినేది కాకపోతే ఇంక భార్యని కూడా కంట్రోల్ చేయలేము. పిల్లలు కూడా నేను డాడీ నా ఇష్టం అంటే ఇంక మనం ఏం చేయాలి? ఓకే, మ్యాక్సిమం మనం ఫ్యామిలీ వరకు చూసుకోగలం. హూ ఆర్ వీ టు డిసైడ్ సంబడీస్ లైఫ్? వేరే వాళ్ళు ఎలా ఉండాలని చెప్పడానికి మనం ఎవరమండి? చిన్మయి అలా ఉండాలి, ఇలా ఉండాలి. వాట్ రైట్ వీ హ్యావ్ టు డిసైడ్ హర్ లైఫ్? వాట్ రైట్ వీ హ్యావ్ టు డిసైడ్ హర్ ఫ్యూచర్? వాట్ రైట్ వీ హ్యావ్ టు డిసైడ్ హర్ కెరీర్ ఆపర్చునిటీస్, హర్ రైట్? సినిమా ఇండస్ట్రీ మన ఎవరికి రైట్ లేదు కదా.
మనం ఎవరు కామెంట్ చేయడానికి వాళ్ళ మీద ఇది తప్పది. పర్సనల్గా వెళ్ళి పర్సనల్గా టార్గెట్ చేయటం తప్పు. మరి అది వాళ్ళు ఎవరో తెలీదు. ట్రోలింగ్ అయితే చేస్తున్నారు ఆన్లైన్లో. సరే, ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నా. ఒక ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ చిన్మయి. I feel pity for Chenmai because she keep on falling in this kind of controversies because she stand for truth. Because I seen her earlier, Chenmai యొక్క పోస్టులు చాలా చూసాను నేను. తను ఒక రేషనల్ అప్రోచ్ ఉండేది చెన్మయిలో. రేషనల్ అప్రోచ్, ఒక జనరల్ అప్రోచ్ ఉంటుంది. చాలా ఫ్రీడమ్గా, స్వేచ్ఛగా ఆడపిల్లల యొక్క హక్కుల గురించి మాట్లాడేటువంటి భారతీయ మహిళల్లో వన్ ఆఫ్ ద ఉమెన్ చెన్మయి అని నేను అనుకుంటున్నా. బేస్డ్ ఆన్ అవర్ పోస్ట్స్, ప్రీవియస్ పోస్ట్, అన్ ఎక్స్ట్రాడినరీ గర్ల్ విత్ ఏ రేషనలిస్టిక్ థింకింగ్ అండ్ అప్రోచ్. ఆమెను మనం ట్రోల్ చేసే రైట్ మనకేముంది? థ్యాంక్ యూ, నమస్కారం.